కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోలను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీయే ప్రకటించలేదు. మరో 15 రోజుల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికీ మేనిఫెస్టో ప్రకటించకపోతే ఎలా అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ నెల 17న కేంద్ర హోంమంత్రి బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ద్వారా మేనిఫెస్టోని రిలీజ్ చేయించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది. మేనిఫెస్టోలో కీలక అంశాలపై ఫోకస్ చేస్తూ ఉండబోతుందన్నది కొత్త విషయం. కాంగ్రెస్ ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలను ప్రకటించింది. అందుకే బీజేపీ ప్రధాని మోదీ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టో తేబోతోందంటున్నారు. బీజేపీ మేనిఫెస్టో ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు కొంత భిన్నంగానే ఉండబోతుందంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన పేదలకు ఇల్లు, పెళ్లైన ప్రతి మహిళకు సంవత్సరానికి 12,000, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, జన ఔషధి కేంద్రాల ఏర్పాటు, రైతులకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 20,000, టీఎస్పీఎస్సీ పరీక్షలకు జాబ్ క్యాలెండర్ వంటి హామీలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 17 నుంచి తెలంగాణకు ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు. 6 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ మకాం వేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో రాహుల్ సభలు ఉండేలా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్య నేత పర్యటించేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపనున్నారు.